చాలా చోట్ల డ్రైనేజెస్ అన్ని కూడా ఉప్పొంగుతూ ఉన్నాయి. ఏకంగా పైకప్పులు అయితే కదులుపోతున్నాయి. అంటే వాటర్ ఎక్కువగా ఉండడంతో ఫ్లో ఆ ఎయిర్తో ఒక్కసారిగా పైకప్పులన్నీ కదులుతూ ఉన్నాయి. సో ప్రస్తుతానికి రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు ఎగ్జాక్ట్గా 5 రోజులు కావస్తోంది. కంటిన్యూస్గా ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి, చిరుజల్లు కురుస్తున్నాయి. మధ్య మధ్యలో భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి. కనీసం ప్రజలు బయటికి రావాలంటే గ్యాప్ ఇవ్వకుండా ఈ ముసురు కురుస్తూనే ఉంది. మరో 2 రోజుల పాటుగా ఈ రకంగానే ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరి ముఖ్యంగా ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. సో ఇంకా ఈ రోజు కూడా ఇదే రకంగా ఉండే అవకాశం ఉంది. ఈ రోజే కాదు, రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా కొంత అప్రమత్తం చేసింది. సో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోని ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి జిల్లాల్లో కూడా అటు ఏపీ వ్యాప్తంగా కూడా అలర్ట్స్ జారీ చేశారు. సో వేటకు వెళ్ళేటువంటి ఆ మత్స్యకారులు తగు జాగ్రత్తలు తీసుకోండి, వేటకు వెళ్ళకూడదంటూ కూడా వాతావరణ శాఖ చెప్తోంది. హెచ్చరిక బోర్డును కూడా జారీ చేశారు. అయితే ఈరోజు వాతావరణానికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి, హైదరాబాద్ పరిస్థితులు ఎటువంటి వాతావరణం నెలకొని చూసే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. పెట్రిషా, సో ఈరోజు హైదరాబాద్ వ్యాప్తంగా ఎటువంటి వర్షాలు ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి వర్షాలు నమోదు కాబోతున్నాయి? తెలంగాణ అంతా కూడా భారీగా వర్షాలు పడుతున్నాయి. గత 4 రోజుల నుంచి కూడా హైదరాబాద్లో దంచు కొడుతుంది. నాన్ స్టాప్గా కూడా వాన కురుస్తూనే ఉంది. ఒకవైపు గోదావరి అంతా కూడా ఉగ్రరూపం దడిచిందనే చెప్పొచ్చు. ఎక్కడ పడితే అక్కడ తెలంగాణ అంతా కూడా వాటర్ ఫాల్స్ అంతా కూడా నిండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం హైటెక్ సిటీ వద్ద అయితే ఉన్నాము. ఒక టైంలో దాదాపు చూసుకుంటే కూడా ట్రాఫిక్ జామ్ ఉంటుంది, మళ్ళీ ఉండట్లేదు, చాలా ఇబ్బందులు అవుతున్నాయంటూ కూడా చెప్తున్నారు. ఒకవైపు హెల్త్ డిపార్ట్మెంట్స్ అంతా కూడా డిఆర్ఎఫ్తో పాటు హైడ్రా డిపార్ట్మెంట్ అంతా కూడా లాస్ట్ 3 డేస్ నుంచి 3 to 4 డేస్ వరకు కూడా దంచు కొడుతుంది వాన. నాన్ స్టాప్ ప్రయాణికులందరికీ కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. జాబ్కి వెళ్ళే వాళ్ళు కానీ స్కూల్కి వెళ్ళే విద్యార్థులు కానీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తుంది. మనకు ఒకసారి చూడొచ్చు కూడా తెలంగాణ వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలతో పాటు లోతెత్తు ప్రాంతంలో కూడా నీళ్ళంతా కూడా నిండిపోతుందని కూడా తెలుస్తుంది. ఇప్పటికే చాలా ఇబ్బందికైన వాతావరణం ఉందనే చెప్పొచ్చు. ఒకవైపు హైటెక్ సిటీ వద్ద కూడా ఒక టైంలో ఆఫీస్కి వెళ్ళే టైంలో కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయని కూడా తెలుస్తుంది. వాగులు వంకలంతా కూడా పొంగిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద కూడా కరెంటు పోల్స్ ఇవంతా కూడా ముట్టుకోకూడదంటూ కూడా అధికారులు చెప్తున్నాయి. తెలుగు రాష్ట్రాలంతా కూడా వర్షాలు పడుతున్నాయి, మిగతా ప్రాంతంలో కూడా ముసురు పడుతున్నాయి. నెక్స్ట్ ఇంకా 3 డేస్ కూడా ఇప్పటికే భారత వాతావరణ శాఖ కూడా హెచ్చరించారు. అధికారులు ఇప్పటికే కూడా హై అలర్ట్లో ఉన్నారు. లోతెత్తు ప్రాంతంలో కూడా ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎక్కడికక్కడ కూడా డిఆర్ఎఫ్ బృందంతో పాటు హైడ్రాతో పాటు స్పెషల్ టీమ్స్, వాటర్ డిపార్ట్మెంట్ టీమ్స్ అంతా కూడా యాక్టివ్గా ఉన్నాయని చెప్పొచ్చు. మొత్తం మీద కూడా ఎక్కడ పడితే అక్కడ స్టాగ్నెట్ వాటర్ నిండుకపోవడం, చాలా ఇబ్బందికరమైన వాతావరణం. నెక్స్ట్ 3 డేస్ కూడా భారీగా వర్షాలు పడే అవకాశాలు. జంట నగరాలంతా కూడా ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన పరిస్థితి. భారీ వర్షంతో కూడా రోడ్లపైన వాటర్ అంతా కూడా చేరుతున్న పరిస్థితి అయితే డ్రైనేజ్ వాటర్తో పాటు వర్షం నీళ్ళు వాటర్ అంతా కూడా స్టాగ్నెట్ వాటర్గా నిండిపోతున్నాయి. మాదాపూర్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట ఏరియా, అమీర్పేట వద్ద కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. హైటెక్ సిటీలో మాత్రం ప్రస్తుతం కొద్దిగా ట్రాఫిక్ తగ్గిందనే చెప్పొచ్చు. హైదరాబాద్ అంతా కూడా ప్రస్తుతం బిగ్ అలర్ట్ ఉంది. రాత్రి 9 గంటల వరకు కూడా సిటీలో కుండపోత వాన అయితే పడుతుంది. అప్రమత్తంగా ఉండాలి అని కూడా వెదర్ డిపార్ట్మెంట్ చెప్తుంది. ఆరెంజ్ అలర్ట్ ప్రస్తుతం అయితే ఉంది. మాదాపూర్, జూబ్లీ హిల్స్ అంతా కూడా హెవీ రెయిన్స్ పడుతున్నాయి. గత 3 రోజుల నుంచి కూడా అమీర్పేట్, పంజాగుట్ట ఏరియా అంతా కూడా భారీగా వర్షం పడుతుంది. మొత్తం మీద కూడా ట్రాఫిక్ ఇబ్బందులు అయితే చాలా ఉంది. చాలా ఇబ్బందులు ప్రయాణికులు అయితే పడుతున్నారు. క్యాబ్స్ అంతా కూడా అధికంగా డబ్బులు వసూలు చేయడం, అంటే వాన పడుతున్న సందర్భంగా కూడా రోజు 200కి వెళ్ళిన క్యాబ్ కూడా దాదాపు 600, 800, 1000 రూపాయలు కూడా క్యాబ్ రేట్స్ చెప్పిస్తున్నాయి. ట్రాఫిక్లో కూడా
ప్రయాణికులకు స్టే అయితే ఎక్కడికక్కడ గంటలు నించుండిపోతున్నారు, స్టక్ అయిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా రాత్రి వేళ దాదాపు 7-8 టైంలో కూడా అంటే భారీగా ట్రాఫిక్, అంటే వెహికల్ మూవ్ అవ్వాలంటే కూడా గంటలు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా 3 రోజుల వరకు కూడా వానలు పడే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా వెదర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి, అతి అవసరం అయితే తప్ప బయటికి రాకూడదని చెప్తున్నారు. ప్రయాణికులు అందరికీ కూడా ఇబ్బందికరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు కూడా కొంతమంది అలానే అంబ్రేలాస్ కానీ రెయిన్ కోట్స్ లేకుండా కూడా ప్రయాణిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాదాపు ట్రాఫిక్ ఎక్కడ పడితే అక్కడ నించుండిపోయే ట్రాఫిక్ కనిపిస్తుంది. ప్రయాణికులందరికీ ఇబ్బందే. మరి ఇంకా 3 రోజులు కూడా భారీగా దంచి కొట్టే వానలు పడే అవకాశాలు కనిపిస్తుంది. ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి, అతి అవసరం అయితే తప్ప బయటికి రాకూడదు. అదే కాకుండా కరెంటు పోల్స్ కూడా ముట్టకుండా ఎలక్ట్రిక్కి సంబంధించిన కూడా ఖచ్చితంగా దూరం ఉండాలంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ విజయ్తో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. తెలంగాణ రైట్. హైదరాబాద్ వ్యాప్తంగా ఇంకా మరో 3 రోజుల పాటుగా, కేవలం హైదరాబాదే కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంకా 3 రోజుల పాటుగా ఈ రకమైనటువంటి ముసురు ఉండే అవకాశం ఉంది. మధ్యలో ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. మరో ప్రాంతం నుంచి ప్రతినిధి సచిన్ కూడా అందుబాటులో ఉన్నారు మన దగ్గర. మరి కాసేపట్లోనే సచిన్ దగ్గరికి వెళ్తా నేను. ఈ రోజు పెద్ద ఎత్తున హైదరాబాద్ వ్యాప్తంగా మళ్ళీ 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో పాటుగా జోరుగా వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. చాలా లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా అక్కడ ప్రజలందరినీ అలర్ట్ చేశారు అధికారులు. హైడ్రా DRS సిబ్బంది కూడా రంగంలో దిగింది. ప్రధాన కూడళ్ల వద్ద ఎక్కడైతే స్టాగ్నెట్ వాటర్ ఎక్కువగా ఉంటాయో, ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో అటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా హైడ్రా వెహికల్స్ మోహరించున్నాయి. అక్కడ సిబ్బంది కూడా ఉన్నారు. మీ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అలర్ట్స్ ఉన్నా కూడా వెంటనే హైడ్రా కన్వెంట్ GHMC అధికారులు తెలియజేసే ప్రయత్నం చేయండి. వార్తలు అందించడమే కాదు, కొంత మిమ్మల్ని అలర్ట్ కూడా చేస్తుంది RTV. కాబట్టి మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను, ఎక్కడైతే డేంజరస్ స్పాట్స్ ఉంటాయో, ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుందో, అక్కడ గుంతలున్నటువంటి రోడ్లు ఉంటాయో అక్కడ దయచేసి కొన్ని ఇండికేషన్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి. మీరు కరెక్ట్గా వెళ్ళినా వెనక వాళ్ళు కరెక్ట్గా రావాలి. ఆ స్టాగ్నెట్ వాటర్లో నిండిపోయేటువంటి ఆ వరదల్లో వెనక వారు కరెక్ట్ రావాలంటే వారికి ఇండికేషన్ ఇవ్వండి. ఆ ఇండికేషన్ కోసం 20 రూపాయలతో రెడ్ కలర్ క్లాత్ తీసుకొని అక్కడ ఒక చిన్న ఇండికేషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి. కర్రకు పెట్టి అక్కడ బిగించండి. అదొక డేంజర్ స్పాట్ గుర్తిస్తారు. మా ప్రతినిధి సచిన్ అందుబాటులోకి వచ్చారు. సచిన్, ఏంటి ఈరోజు హైదరాబాద్ వ్యాప్తంగా ఎటువంటి వర్షాలు నమోదవుతున్నాయి? వాతావరణ శాఖ అధికారులు ఎటువంటి అలర్ట్ జారీ చేస్తున్నారు? ఇటు ఉపరితల ఆవర్తనం కావచ్చు, ద్రోణుడు కావచ్చు, మరి ముఖ్యంగా బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావం ఇటు 2 తెలుగు రాష్ట్రాల మీద ఉందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కి సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. దాదాపుగా ఇది కంటిన్యూ అవకాశం కనిపిస్తుంది. తెలంగాణకు సంబంధించి ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి హైదరాబాద్ మొత్తం అంతా కూడా దాదాపుగా ఇది ఇంకొక 2 రోజులు, ఇంకా దాదాపుగా 2-3 రోజులు కంటిన్యూ అవకాశం ఉంది. ఇప్పుడు భారత వాతావరణ శాఖ ఏం చెప్తుంది, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అయితే మాత్రం అంచనా వేయడం జరుగుతోంది. ఇక మీరు అన్నట్టుగా హైదరాబాద్ కి సంబంధించి మాట్లాడుకుంటే కనుక హైదరాబాద్ కి సంబంధించి కూడా ప్రస్తుతం అటువంటి స్నారే ఉంది. మరి ముఖ్యంగా ఉత్తర హైదరాబాద్ కి సంబంధించి ఇంపాక్ట్ మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఇటు డాప్లర్ ఇమేజెస్ ఏం చెప్తున్నాయంటే హైదరాబాద్ కి సంబంధించి ఈ సిచ్యువేషన్ ఆల్రెడీ ఉత్తర హైదరాబాద్ మీద కాస్త మనకి ఎక్కువగానే కనిపిస్తోంది. ఏ ప్రాంతాల మీద ఉందని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఐ థింక్ మరో కొద్ది గంటల పాటు ఇది కంటిన్యూ అవకాశం ఉంది. ప్రస్తుతం ఇటు ఎల్బీ నగర్ నుంచి మొదలుపెట్టి ఎల్బీ నగర్, చార్మినార్ తో పాటు రాజేంద్ర నగర్, అంటే ఈ బెల్ట్ ఎట్లా చూసుకోవాలంటే ఆగ్నేయ హైదరాబాద్ నుంచి నైరుతి హైదరాబాద్ వరకు చూసుకున్న సందర్భంలో కాస్త ఇంపాక్ట్ ఉంది. మరి ముఖ్యంగా ORR ప్రాంతంలో ప్రస్తుతం ఇది మీరు చూడొచ్చు, గాలుల ప్రభావం కూడా నిన్నటి నుంచి పెరిగింది. అరౌండ్ 40-45 కిలోమీటర్స్ పర్ అవర్ అంటూ కూడా చెప్తున్న సందర్భంలో కొన్ని చోట్ల 50 నుంచి 55 కిలోమీటర్ల వేగం. నేను పట్టుకున్న ఈ గొడుగు కూడా జస్ట్ అయితే స్వింగ్ అవడం స్టార్ట్ అయినంత అర్థం చేసుకోవచ్చు, చూడడం ప్రారంభించిన అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా 40-45 కిలోమీటర్ల వేగంతో 30 నుంచి 40 కిలోమీటర్లు, కొన్ని సందర్భాలు 45 కిలోమీటర్లు, ఇంకొన్ని సందర్భాలు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్న సందర్భం ఉంది. ప్రస్తుతానికి చూసుకుంటే శేరిలింగంపల్లి, దాంతో పాటు పటాన్చేరు అటువైపు ఆ ప్లేసెస్ లో కాస్త ఈ ముసురు వాతావరణం ఇంకా కంటిన్యూ అవకాశం ఉంది. కుబ్దుల్లాపూర్ కావచ్చు, కూకట్పల్లి, అక్కడక్కడ మాత్రం చిరుచరులు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. కానీ ముసురు వాతావరణం కంటిన్యూ అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఈ ద్రోణి ప్రభావం కావచ్చు, ఈ ఆవర్తనాలు కాదు, కానీ ద్రోణుల ప్రభావంతో కాస్త అంటే ఈ ద్రోణులు మరి ముఖ్యంగా వాయుగుండం ఈ 2 కూడా ఇంపాక్ట్ అయితే మాత్రం కొనసాగుతుంది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇటు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా. మరికొన్ని రోజుల పాటు ఇటువంటి వాతావరణమే కంటిన్యూ అవకాశం ఉందనేది మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుందని చెప్పుకోవాలి. మనోజ్, అంటే ఎల్లో అలర్ట్ జారీ చేసిన సందర్భంలో ఎందుకంటే తెలంగాణకు సంబంధించి ఇప్పటికీ దాదాపుగా 2-3 రోజులైంది. ఆ ముసురు వాతావరణం ఎక్కడ కూడా ఇంకా పూర్తిగా పోయిన సందర్భం లేదని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే
వెదర్ ఫోర్కాస్ట్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇంకొద్దిసేపు రెయిన్ ఫాల్ ఫోర్కాస్ట్ గురించి మాట్లాడుకుంటే ఇటు హైదరాబాద్ మీద కాస్త ఇంపాక్ట్ మనకి కనిపిస్తోంది. రిపోర్ట్స్ కూడా అవే చెప్తున్నాయి. దాంతో పాటు ఒక్కసారి ఎటువంటి సిచ్యువేషన్ ఉండింది, వెదర్ ఫోర్కాస్ట్ కి సంబంధించి మాట్లాడుకునే కావచ్చు, వెదర్ అబ్జర్వేషన్ గురించి మాట్లాడుకునే క్రమంలో కావచ్చు, మరి ముఖ్యంగా ఇప్పటికే జిహెచ్ఎంసీ గురించి మాట్లాడుకునే సందర్భంలో ఇక్కడ కొద్దిసేపటిగా మాట్లాడుకున్నట్టుగా ఇటు రాజేంద్ర నగర్ లో 15 మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. సో ప్రస్తుతం హైదరాబాద్ తో పాటుగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల్, పెద్దపల్లి, వికారాబాద్ అండ్ సంగారెడ్డి, రంగారెడ్డి ఈ ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత హైదరాబాద్ లో అయితే ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఇంకా ఈ రకంగానే వర్షం సేమ్ కంటిన్యూ అవుతుంది. ఏ మాత్రం తగ్గకుండా ఇదే రకంగా ఇంకా చిరుజల్లు కురుస్తూనే ఉంటాయి. రేపు కూడా ఇదే వాతావరణం ఉండే అవకాశం ఉంది. సోమవారం వరకు కూడా ఇదే రకమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి ఏ ప్రాంతాలు ఎటువంటి అలర్ట్స్ ఉన్నాయని చూస్తే కనుక ఓన్లీ ఇండివిజువల్గా హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు సంబంధించి మనం చూస్తే ఖమ్మంలో విజువల్స్ చూస్తున్నాం. మనం ఖమ్మంలో ఇప్పుడు తాజా లైవ్ విజువల్స్ అన్ని కూడా ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. సో ఖమ్మంలో విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ భారీగా వరద నీరు చేరుకుంది. కరీంనగర్ లో కూడా జోరుగా వర్షం కురుస్తోంది. ఇక హైదరాబాద్ లో అయితే చెప్పనక్కర్లేదు, అందరికి తెలిసిందే. సో ఇక్కడ హైదరాబాద్ కి సంబంధించిన వర్షాల గురించి చూస్తే కనుక బండ్లగూడ, శేర్లింగంపల్లి, జూబ్లీ హిల్స్, మాదాపూర్, ముషీరాబాద్, అంబర్పేట్ అండ్ చంద్రాయన్గుట్ట, కార్వాన్ ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మరోవైపుగా అటు కాప్రా, మల్కాజ్గిరి కంటోన్మెంట్, కుకట్పల్లి, మల్కాజ్గిరి, అల్వాల్, కుత్బుల్లాపూర్, గాజుల్ రామారం ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక ఈ ప్రాంతాల్లో ద డెడ్లియెస్ట్ వర్షం ఉండే అవకాశం ఉంది. ఈరోజు సుమారుగా 120 mm అంటే సుమారుగా 12 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక జిల్లాల విషయానికి వస్తే కనుక ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొంత విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కరీంనగర్లో కూడా ఈ రకమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. సో హైదరాబాద్ అయితే ప్రస్తుతానికి కొంత ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇప్పుడే తాజాగా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసే అవకాశం కనబడుతోంది. ఇంకా మరోవైపుగా పలు ప్రాంతాల్లో కూడా మహబూబ్ నగర్, తర్వాత ఖమ్మం, నల్గొండ ఈ ప్రాంతాల్లో అయితే ఎల్లో అలర్ట్ జారీ అయ్యాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది. అటు ఏపీ వ్యాప్తంగా కూడా వర్షాలు జోరుగా కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సో ఈరోజు 10 గంటల నుంచి 12 గంటల వరకు కొంత వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్ళీ కొద్దిసేపాటుగా రెస్ట్ ఇచ్చినట్టుగా కనిపించిన ఆ తర్వాత మళ్ళీ 4 గంటల నుంచి 8 గంటల వరకు కూడా చాలా భీకరంగా వర్షాలు కురుస్తాయి, జోరుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఎస్, మరిన్ని అప్డేట్స్ సచిన్ సిద్ధంగా. సచిన్, సో ప్రస్తుతానికి హైదరాబాద్ వ్యాప్తంగా ఎటువంటి అలర్ట్స్ ఉన్నాయి? మరీ ముఖ్యంగా స్టాగ్నెట్ వాటర్ ఎక్కడ పడితే అక్కడ రోడ్ల పైన భారీగా వరద నీరు చేయడం చూస్తాం మనం. ఈ వర్షాలు వారం రోజులు కురుస్తూనే ఉన్నాయి. మొదటి రోజున మనం ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీకి సంబంధించి ట్రాఫిక్ విజువల్స్ని మనం చూపించే ప్రయత్నం చేశాం. ఇప్పుడు ఈ రోజు ట్రాఫిక్ ఎలా ఉంది? ఈరోజు ఈ స్టాగ్నెంట్ వాటర్ని, డ్రైనేజెస్ ఉప్పొంగుతున్నటువంటి విషయాలని, ఈ వరుసగా వచ్చిన వర్షాల నేపథ్యంలో హైడ్రా అండ్ డిఆర్ఎఫ్ సిబ్బంది ఎలా అలర్ట్ అయ్యారు? రైట్, ఇప్పటికే మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ అంటూ కూడా వాటి ఏర్పాటు చేసుకుంది హైడ్రా. దాంతోపాటు జిహెచ్ఎంసీ కూడా అలర్ట్ అయింది. ఇది జిహెచ్ఎంసీ, హైడ్రా అలాగే ట్రాఫిక్ పోలీసు వీళ్ళందరూ కూడా సంయుక్తంగా వీళ్ళందరూ కూడా కోఆర్డినేషన్ తో ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా లాస్ట్ టైం ఎప్పుడైతే ఈ ఫ్లైఓవర్స్ మీద వాటర్ స్టాగ్నేట్ అయిపోవడం జరిగిందో, వాటర్ ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయే నేపథ్యంలో ముందుగా వాటికి అవుట్లెట్స్ ని క్లియర్ చేసుకోవాలి. ఈ అవుట్లెట్స్ ఎక్కడైతే ఉంటాయో అంటే వాంటెడ్ గా ఏది జరగకూడదు, ఎక్కడ నిర్లక్ష్యంగా ఉండకూడదు. మరి ముఖ్యంగా అవుట్లెట్స్ ని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి. దాంతో పాటు ఏ ప్రాంతాల్లో ఇప్పటికీ గతంలో కొద్ది రోజులుగా మనం చెప్తూ ఉన్నాం. ఇన్ఫాక్ట్ హైదరాబాద్ కూడా అంశానికి సంబంధించి చెప్పుకొచ్చిన సందర్భం ఉంది. ఎక్కడైతే మ్యాన్హోల్స్ చాలా లోతుగా ఉన్నాయో, చాలా డీపర్ అని మాట్లాడుకున్న సందర్భంలో అక్కడ క్యాప్స్ కి రెడ్ పెయింట్ వేయడం జరిగింది. సో ఆయా ప్రాంతాల ప్రజలు వాటిని అసలు ఓపెన్ చేయదంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కొన్ని సందర్భాలు, ఇన్ఫాక్ట్ నేను నిన్న బయటకు వచ్చిన సందర్భంలో కూడా మ్యాన్హోల్స్ నుంచి ఉప్పొంగి ప్రవహిస్తోంది వాటర్. సో అర్థం చేసుకోవచ్చు, హైదరాబాద్ లో కాస్తంత తేలికపరిచే మోస్తరు వర్షం, ఇంకా భారీ వర్షం కూడా కాదని చెప్పుకోవాలి. ఇటు హైదరాబాద్ లో గత 2-3 రోజులు చూసుకుంటే భారీ వర్షం కంటిన్యూ అవుతుంది. కానీ అతి భారీ వర్షం కాదు, అత్యంత భారీ వర్షం కాదు. దాదాపుగా చూసుకుంటే 15 నుంచి 20 మిల్లీమీటర్ల వర్షపాతం, సబ్జెక్ట్ టు ది కరెక్షన్, దాదాపుగా అంతే ఉంది. మరి ముఖ్యంగా ఇలాంటి సినారియోలోనే ఒకవేళ ఇటువంటి పరిస్థితులు ఉంటే, ఒకవేళ భారీ వర్షానికి దారితీస్తే పరిస్థితి ఏంటి అనే అంచనా ప్రకారం ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హైడ్రా అధికారులు కావచ్చు ముందుకు వెళ్తున్నారు. మరి ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలను ఇప్పటికే ఐడెంటిఫై చేశారు. అంటే ఏ ప్రాంతాల్లోకి వరద నీరు ఎక్కువగా చేరుకునే అవకాశం ఉంటుంది, అక్కడ ఇటువంటి పరిస్థితులు ఉండాలి. ఈ అంచనాలు అన్నింటినీ కూడా వాటిని కోఆర్డినేటెడ్ గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. సో ఇంపాక్ట్ అయితే
కాస్త ఈసారి కనిపిస్తోంది. ఇంకో సందర్భంలో మాట్లాడుకున్న ఇంకొన్ని సందర్భాల్లో ఇప్పటికే హైడ్రా ఏవైతే ఆ నాలాల ఆక్రమణ కావచ్చు వీటికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో వాటిని క్లియర్ చేసిన సందర్భంలో కాస్త వాటర్ అటు వెళ్ళిపోతుందనే ఒక చర్చ సోషల్ మీడియా వేదికగా ఎప్పటికే జరుగుతోంది. బట్ ఇంకా భారీ వర్షాలు అంటే ఈ రోజు బహుశా మధ్యాహ్నం నుంచి కావచ్చు, సాయంత్రం నుంచి కావచ్చు, వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది, కాస్త సూర్యుడు మనకు కనిపించే అవకాశం ఉందనే చర్చ జరుగుతున్నప్పటికీ పూర్తిగా దాన్ని కొట్టిపారేయడం. ఎందుకంటే ఆ ముసురు వాతావరణం గంటన్నర క్రితం నుంచి చూసుకుంటే ప్రస్తుతం వర్షం అయితే మాత్రం క్రమక్రమంగా తగ్గుతుంది. బట్ ఈ వర్షం ఇంకా కంటిన్యూ అవకాశం ఉందా అంటే కనుక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవాలి. దాంతో పాటు 2-3 రోజుల పాటు ఇంట్రెస్టింగ్ ఇక్కడ ఏంటంటే 2-3 రోజుల పాటు ఇంకా భారత వాతావరణ శాఖ అలర్ట్స్ ఇచ్చింది. ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఈ కంటిన్యూ అయ్యే సందర్భంలో ఇంకొక 2-3 రోజుల పాటు కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇక్కడ ఆలోచించుకోవడం జరుగుతోంది. ఎందుకంటే అటు వాయుగుండం ప్రభావం మన వరకు ఎంతవరకు ఉంది, ద్రోణుల ప్రభావం ఎంతవరకు ఉంది, ఆవర్తనాలు కావచ్చు ఎటువంటి ఇంపాక్ట్ చూపించబోతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ వాయుగుండం ఇటు బంగ్లాదేశ్ సైడ్ తీరం దాటిన సందర్భం. సో ఈ క్రమంలో కాస్త బలహీనపడే అవకాశం ఉంటుంది. ద్రోణుల ప్రభావం ఏ మేరకు ఇక్కడ చూపించే అవకాశం ఉంది అనేది ప్రస్తుతం ఇంకా పూర్తి స్థాయిలో కంక్లూజన్ రావాల్సిన సందర్భం ఉందని చెప్పుకోవాలి. బట్ ఇంకొక 2-3 రోజుల పాటు ఆవర్తనాలు కావచ్చు, ద్రోణుడు కావచ్చు, లేకపోతే వాయుగుండం ప్రభావం అంతగా ఉండకపోయినప్పటికీ ఆవర్తనాలు కావచ్చు, ద్రోణుల ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాలు కూడా విస్తారంగా వారలు కురిసే అవకాశం కనిపిస్తోంది. కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతం ఉంటుంది, మరికొన్ని చోట్ల పాక్షికంగా ఆకాశం మేఘావృతం ఉంటుంది. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఇంకొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది తెలంగాణకు సంబంధించి భారత వాతావరణ శాఖ. మనోజ్, సో హైదరాబాద్ కి సంబంధించి మాట్లాడుకున్న మీరు అడిగినట్టుగా ట్రాఫిక్ కి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే డైరెక్షన్స్ ఇస్తోంది. ఇటు సోషల్ మీడియా ఎక్స్ లో కావచ్చు, లేకపోతే వాళ్ళ సెల్ ఫోన్స్ కి కావచ్చు మెసేజ్ పంపించడం, సోషల్ మీడియా ఎక్స్ లో ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికిప్పుడు మెసేజ్ చేయడం, దాంట్లో ట్వీట్ కావచ్చు, సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేయడం, తద్వారా అక్కడ ఎటువంటి పరిస్థితులు చెప్పే ప్రయత్నం చేస్తోంది. రైట్, థ్యాంక్ యూ సచిన్. సో ఓవరాల్ గా 2 తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజుల పాటుగా ఇదే రకం